అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఈరోజండి అంటే నిన్న జరిగిన 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. ఈరోజు లేట్ అయిపోయింది ఏమనుకోకండి. కొన్ని కారణాల వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోయిందనమాట. దాన్ని ఇప్పటివరకు సాల్వ్ చేసేటప్పటికి ఇప్పుడు ఇంత టైం అయింది. ఏమనుకోకండి. నా వీడియోస్ చూస్తే ఇది కూడా చూడండి తప్పకుండా. నిన్న ఏం జరిగిందంటే హ్మ్. అంటే 'గుడ్ మార్నింగ్' సాంగ్ తోటి వచ్చేసారండి ఫస్ట్ స్టార్టింగే. 'గుడ్ మార్నింగ్' సాంగ్‌తో 'నీ అయ్యే టెంపర్' సాంగ్‌తో వచ్చారు. బానే డాన్స్ చేశారు. అయితే సంజన గారు కొత్తగా వచ్చారు కదండీ! దివ్య గారు వాళ్ళ బట్టలు దాచిపెట్టాలని ప్రియా గారికి చెప్పారు. ప్రియా గారికి చెప్పినప్పుడు ఆవిడ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు. శ్రీజ గారు హెల్ప్ చేసి మొత్తం మీద బీన్ బ్యాగ్‌లో దాచేశారు. బీన్ బ్యాగ్‌లో దాచేసేటప్పుడు ఇమాన్యుల్ రామ్ రాథోడ్ చూసారనమాట. రామ్ రాథోడ్ చూసారు. ఇమాన్యుల్ చూసారు. కానీ చెప్పొద్దని సంజన గారు చెప్పారు. ఇంక ఊరుకున్నారనమాట. తర్వాత కాసేపు కిచెన్‌లో తనూజకిను మన సంజన గారికి ఒక చిన్న డిస్టర్బెన్స్ సరదాకి. అది బానే ఉంది. తర్వాత ఏంటంటే ఈవిడ దివ్య గారు వచ్చారు కదా! బయట నుంచి. 2 వారాల నుంచి ఈ 'బిగ్ బాస్' చూస్తున్నారు మనలాగా. అయితే ఎవరి ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎవరి పొజిషన్ ఎలా ఉందని చెప్పేసి 'బిగ్ బాస్' దివ్య గారిని చేయమని చెప్పారనమాట. ర్యాంకింగ్ ఇవ్వమని చెప్పారు. అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ర్యాంకింగ్ ఇమ్మంటే, ర్యాంకింగ్ ఆవిడ మనం అనుకున్నట్టే. మనకి ఏమనిపిస్తుందో ఖచ్చితంగా అలాగే ఇచ్చి ఎవ్వరి తప్పులు వాళ్ళయి ఆవిడ చెప్పారనమాట. ఇదెందుకు అంటే మనకెందుకు మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళకి తెలియడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడైనా వాళ్ళని వాళ్ళు మార్చుకొని ముందుకెళ్తారని జెప్పేసి ఆవిడ అలాగా చెయ్యాలని జెప్పి 'బిగ్ బాస్' అదే ఉద్దేశం అని నేననుకుంటున్నాను. ఆవిడ కూడా అలాగే ఇచ్చారు. లాస్ట్ పొజిషన్‌లో ఫ్లోరా గారిని పెట్టారు. తర్వాతనేమో రామ్ రాథోడ్, తర్వాత కళ్యాణ్ లాస్ట్ నుంచి. అదే ఫస్ట్ నుంచి అయితే భరణి గారు ఫస్ట్ ఇచ్చేసారు. సెకండేమో ఇమాన్యుయల్‌కి ఇచ్చారు. థర్డేమో సంజన గారికి ఇచ్చారు. కామనర్స్ అయితే దాదాపుగా లీస్ట్ దాంట్లోనే ఉన్నారు. మన సెలబ్రిటీస్ అయితే కొంచెం ఫస్ట్ నుంచి సెవెంత్ పొజిషన్ లోపల ఉన్నారు. ఒక డిమోన్ పవన్ తప్ప మిగతా వాళ్ళందరూ లీస్ట్‌లోనే ఉన్నారనమాట. ఆవిడ క్లారిటీగా అంటే 'బిగ్ బాస్' చెప్పారు కాబట్టి క్లారిటీగా చెప్పేసిందనమాట. ఎవ్వరు దానికి ఏమి అబ్జెక్షన్ చెప్పలేదు. ఏమి డిస్కషన్ లేదు. అక్కడికి అది క్లోజ్ అయిపోయింది. తర్వాత ఈ ర్యాంకింగ్స్‌లో మంచి ర్యాంకింగ్స్ ఇచ్చిన వాళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు గదా! వాళ్ళు కాసేపు డిస్కస్ చేసుకున్నారన్నమాట. మన పొజిషన్ బానే ఉంది. మనం గూడా బానే అంటే మనల్ని బానే ఆడియన్స్ చూస్తున్నారు. మనం బానే చేస్తున్నాం అని జెప్పి కాసేపు గుసగుసలు మురిసిపోయారనమాట. మురిసిపోయిన తర్వాత అది అక్కడితో ఎండ్ అయిపోయిందండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కెప్టెన్ టాస్క్ అనమాట. కెప్టెన్ టాస్క్ కోసం ఫస్ట్ నుంచి 7 వరకు ర్యాంక్స్ ఇచ్చింది కదండీ దివ్య గారు. ఆ ర్యాంక్స్ ప్రకారం వాళ్ళలో 5గురిని సెలెక్ట్ చేయమన్నారు. 5గురిలో అంటే తినను కూడా ఉండొచ్చు అని చెప్పారనమాట. దివ్య గారు కూడా ఉండొచ్చు అని చెప్పారనమాట కెప్టెన్ టాస్క్‌కి. అప్పుడు దివ్య గారు ఫస్ట్ ఎవరికైనా అవకాశం ఇచ్చినప్పుడు వదులుకోరు కదా! వచ్చిన వెంటనే అవకాశం వచ్చింది ఆవిడకి. అవకాశాన్ని ఉపయోగించుకొని తన పేరు ఫస్ట్ చెప్పుకొని మిగతా నలుగురు పేరు భరణి గారు, అలాగే ఆహ్, భరణి గారు, సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్ ఇంకొకళ్ళు తనూజని సెలెక్ట్ చేశారు. తనూజని సెలెక్ట్ చేసేసిన తర్వాత గేమ్ ఈజీ గేమ్ అనమాట. ఫిజికల్ టాస్క్ కాకుండా సరదాగా ఆడినట్టు ఆడేసేసి బాల్స్‌ని స్టిక్ చేయడమే అనమాట. ఆ బాల్స్ స్టిక్ చేసేటప్పుడు కూడా ఇమాన్యుయల్‌ని కావాలని మొత్తం హౌస్ మెంబర్స్ అందరూ కలిపి హ్మ్. కావాలని గెలిపించుకున్నారు. అది ఇమాన్యుయలే చెప్పాడు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్‌లు అతని వల్ల అవ్వట్లేదు. ఈ టాస్క్ పెట్టి 2 వారాలు కష్టపడి అదే పోరాడి ఓడిపోయాడు కాబట్టి మూడో వారం గెలిపించుకున్నారన్నమాట. ఇమాన్యుయల్ ఇప్పుడు దాదాపుగా అందరికి మంచివాడే కదా! ఇప్పుడున్న హార్మోనీ అదే హౌస్ హార్మోనీ ప్రకారం ఇప్పుడు అందరికీ ఇతను గుడ్. బ్యాడ్ అయితే కాదు. అని మొత్తం మీద కెప్టెన్ చేసేసారు. డిమోన్ పవన్‌ది కెప్టెన్సీ అయిపోయి మన ఇమాన్యుయల్‌కి ఇచ్చేసారన్నమాట. ఇమాన్యుయల్‌కి ఇచ్చేసేటప్పటికి అది బానే ఉంది. ఈ విషయం మన బట్టలు బీన్ బ్యాగ్‌లో దాచారు కదండీ! బట్టలు బీన్ బ్యాగ్‌లో దాచేసేటప్పటికి దివ్య గారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికొస్తే ర్యాక్స్‌లో బట్టలుండవు. లేకపోతే ఇంకా ఎవరు తీస్తారు? ఉన్నారు కదా! మన దొంగ గారు. అంటే ఇంటి దొంగ. ఆవిడేదో సరదాకి నవ్వించడం కోసం అలా చేస్తుండుంటే అది పెద్దదైపోతుందనమాట ఇష్యూ. ఆవిడ చెప్పేసారనమాట. అది సంజన గారి దగ్గరికొచ్చి అడిగేశారు. ఏమని? "మీరు తీశారు కదండీ! బట్టలు ఎక్కడ పెట్టారని" అడిగింది. ఆవిడేమన్నారు? "నేను తీయలేదండి." అదే సమాధానం చెప్తారు కదా! ఆవిడ. "నాకు తెలీదు" అది ఇది అని చెప్పారు. అయితే నేను కెప్టెన్‌కి అది కంప్లెయింట్ చేసుకుంటానని చెప్పి వాష్‌రూమ్ ఏరియాకొచ్చేటప్పటికి అందులో కళ్యాణ్ బీన్ బ్యాగ్‌లోంచి బీన్స్ కొంచెం మిస్ అయిపోయినాయి కదని పెట్టినప్పుడు అవి తీసుకొచ్చి ఆవిడకి చూపిచ్చారనమాట. ఆవిడకి కూడా అర్థం అవ్వలేదు. తర్వాత డైరెక్ట్ చెప్పేసారు. ఏమని? "బీన్ బ్యాగ్‌లో మీ బట్టల్ని సంజన గారు పెట్టేశారని" చెప్పేసారనమాట.
వెళ్ళి అంతలోపలికి వెళ్ళే లోపలికి హరీష్ గారు ఓపెన్ చేసేస్తున్నారు. హరీష్ గారు, రీతు ఓపెన్ చేసేటప్పటికి నా బట్టలన్నీ పాడైపోయి వీకెండ్ డ్రెస్ కూడా పాడైపోయింది. ఇలా ఇవన్నీ ఎవరైతే పెట్టారో వాళ్ళే క్లీన్ చేయాలని గట్టి గట్టిగా కొంచెం మాట్లాడారు దివ్య గారు. అయితే అంతలోపు రీతు ఏమన్నారంటే, నేను ఇవి ఒక్కలే పెట్టారనుకోవట్లేదు, చాలామంది కలిపి చేసినట్టున్నారు అని చెప్పేటప్పటికి హరీష్ గారు అన్నారు, మీరు చూసారా అదా ఇదా అని చెప్పేసి కొంచెం ఫైర్ అయ్యారనమాట. అప్పుడు రీతు కూడా కౌంటర్ ఇచ్చింది. కౌంటర్ ఇచ్చిన తర్వాత దివ్య కామ్ అయిపోయి, ఇది నేను చూసుకుంటాను మీరేమీ ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి కామ్ అయిపోయింది అనమాట. అదే విషయాన్ని ఆవిడ అందరినీ, అంటే మన హౌస్‌లో ఉన్న అందరిని మెంబర్స్‌ని ఒక్కొక్కళ్ళని అడుగుతూ అడుగుతూ వస్తుంటే అసలు ఏమి అంటే ఏమి నాకు భలే అనిపించింది. అందరూ ప్రిన్సిపల్ గారికి భయపడినట్టు స్టూడెంట్స్ మొత్తం అందరూ నిజం చెప్పేసారనమాట. సంజన గారే తీశారు. ఆఖరికి ఈవెన్ భరణి గారు కూడా మెల్లగా బాగా ఈజీగా చెప్పేసారనమాట. సంజన గారే తీశారు అది ఇది అని చెప్పారు. ఎందుకు చెప్పారు? మరి ఆవిడకి భయపడి చెప్పారా? లేకపోతే ఎందుకు చెప్పారో తెలీదు. ఎందుకంటే ఎగ్ దొబ్బేసినప్పుడు అప్పుడు చెప్పలేకపోయారు. అప్పుడు రీతు మళ్ళీ షష్ఠి గారు ఎంత ఫైర్ అయ్యారో ఎగ్ గురించి. ఇది మొత్తం గొడవ అయిపోతది, ఇది పెద్ద ఇష్యూ అయిపోతదని చెప్పి ఫైర్ అయినప్పుడు కూడా భరణి గారికి తెలిసినా, తనూజకి తెలిసినా చెప్పలేదు. సంజన గారు తనంతట తాను ఓపెన్ అప్ అయినప్పుడే ఈ విషయం బయటపడింది. కానీ ఈ విషయం మాత్రం వెంటనే చెప్పేశారు. ఎవరికి? దివ్య గారికి. దివ్య గారికి మొత్తం మీద సెలబ్రిటీస్ అయినా, కామనర్స్ అయినా, ఓనర్స్ అయినా, టెనెంట్స్ అయినా అందరూ భయపడ్డారండి. నాకనిపించింది బిగ్ బాస్ మంచి కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపించారు. మంచి ఆవిడ అనర్గళంగా మాట్లాడగలదు, తప్పేమి మాట్లాడదు, అంత మంచిగా ఉంది, స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్‌ని పంపించడం బావుంది. ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళు కొంచెం ఒక పద్ధతిలోకి వస్తారనమాట. పద్ధతి ఏంటంటే బిగ్ బాస్‌ని గౌరవించరు ఎలాగో. నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా గౌరవించరు. కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. కనీసం ఈమెకు భయపడుతున్నారు, ఈవిడకి రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. అది మాత్రం నాకు నిన్న ఎపిసోడ్‌లో అర్థమైంది. ఈ విషయం నాకు చాలా క్లారిటీగా అర్థమైపోయిందనమాట. అదండి విషయం. దాంట్లో మాత్రం మొత్తం మీద అందరూ చెప్పేశారు. డైరెక్ట్ ఆవిడ సంజన గారి దగ్గరికెళ్ళి ఇమాన్యుల్ ఉన్నారు కదా, కెప్టెన్ అయ్యారు కదా, అడిగిందనమాట. దీనికి పనిష్ చేయాలి కదా అది ఇది అని అడిగితే ఆవిడ ఏమన్నారంటే, మీ గురించి తెలుసుకోవడానికి అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారో అది ఇది అని ఆవిడ చెప్పింది పాపం. చెప్పేటప్పటికి ఆయన కూడా ఇమాన్యుల్ కూడా చెప్పాడనమాట. ఏమని? నేను సాల్వ్ చేస్తాను అన్నీ కనుక్కొని అని చెప్పి ఆయన చెప్పారు. అది అక్కడితో ఎండ్ అయిపోయిందండి. ఎండ్ అయిపోయిన తర్వాత మనకి కాసేపు ఇదండి శ్రీ సత్యది ప్రమోషన్స్ జరిగాయి. అది ఒకళ్ళేమో వాటర్ ప్యూరిఫైయరు, మళ్ళీ మిక్సీ, ముగ్గురేమో టీవీలు గెలుచుకున్నారు. అది బానే ఉంది. తర్వాత నెక్స్ట్ యాపిల్ టాస్క్ జరిగింది కదండీ మొన్న. ఆ యాపిల్ టాస్క్‌లో రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళకి మొత్తం హౌస్‌లో ఉన్న మెంబర్స్‌లోంచి ఒక ఇద్దరిని తప్ప కెప్టెన్ కదండీ! మన ఈవిడున్నారు కదా, దివ్య గారును, ఫ్లోరా గారిని తప్పించి మిగతా వాళ్ళల్లో ఎవరినైనా ఇంటి నుంచి పంపించేయచ్చనమాట. అది పవర్ ఇచ్చారు బిగ్ బాస్. దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే ఐదుగురిలో హరీష్ గారు, రామ్ రాథోడ్, భరణి గారు, కళ్యాణ్, డిమోన్ ఉన్నారు. వీళ్ళు ఐదుగురు డిస్కస్ చేసేటప్పుడు ఫస్టే చెప్పేసాడు ఈయన ఎవరైనా హరీష్ గారు, సంజన గారు అని చెప్పి. వీళ్ళందరూ రాము రాథోడ్, సంజన గారు అన్నారు. భరణి గారు కొంచెం యాక్ట్ చేశారు. ఇంకో ఏమైనా ఆప్షన్ ఉందా అని. భరణి గారు కూడా సంజన గారు అని చెప్పేసి మొత్తం క్లియర్ కట్‌గా సంజన గారిని ఎలిమినేట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. బిగ్ బాస్ అడిగారు, చెప్పేశారు. అందరూ సూట్ కేసు రెడీ చేసుకున్నారు. అప్పుడు సంజన గారు కూడా అన్నారు మాట్లాడి, నేను చెప్తాను, ఇదేంటి నేను మాట్లాడొచ్చా సార్ అని చెప్తే ఆవిడ చెప్పారనమాట మాట్లాడొచ్చు అంటే. ఆవిడ వైపు ఆవిడ కరెక్ట్‌గా స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటేనండి ఇమాన్యుల్‌ది క్రియేట్ చేసుకొని కామెడీ చేస్తాడు. సంజన గారు ఏంటంటే తనలోంచి వచ్చిన కామెడీని అందరికీ ఎందుకు బిగ్ బాస్‌లో ఉన్నోళ్ళందరూ ఎప్పుడు సాడ్ అంటే ఎప్పుడు ఆ బాధతోనే ఉన్నట్టుగా ఉంటున్నారు. ఎవ్వరు ఒక హ్యూమరస్ లేదు, ఏది లేదు. ప్రతిది ఏదైనా చిన్నదంటే గొడవ పెట్టేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఈవిడే ఎంత గొడవ పెట్టుకున్నా కాసేపు సరదాగా ఉండడానికి ప్రయత్నించి, అది కొంచెం వాళ్ళు తీసుకోవడం కష్టంగానే ఉంది కానీ ఆడియన్స్‌కి బానే ఉంది, సరదాగానే ఉంది. అందుకే థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు ఆవిడ. కొంచెం ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది ఆవిడ వల్ల. కానీ వీళ్ళ వల్ల ఏమి అవ్వట్లేదు. అందుకు ఆవిడ వెర్షన్ ఆవిడ చెప్పింది. నేను నాటీగా ఉంటాను అది ఇది అని చెప్తే, అయినా గానీ ఇంకా బిగ్ బాస్ అన్నారు మీరు వెళ్ళిపోవాలండి అని చెప్పి ఎవరైతే నామినేట్ చేశారో, ఎవరైతే ఎలిమినేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ బ్యాగ్ తీసుకొని గేట్ బయట నుంచి పంపించేశారండి. పంపించేసిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. హరీష్ గారు అనేసారు సీక్రెట్ రూమ్‌లో పెట్టుంటారు అది ఇది అని. ఆవిడ ఆల్రెడీ సీక్రెట్ రూమ్‌లో ఉండి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నారు. ఇమాన్యుల్ మాత్రం బాగా ఏడ్చేసాడు. అది నిజమో యాక్షనో చూడాలి. ఎందుకంటే ఇమాన్యుల్ అంటా ఉంటాడు కదా అప్పుడప్పుడు. ఏమనంటే,
నేను ఆవిడని కంట్రోల్ చేయడానికి ఆవిడతోటి ఉంటాను, లేకపోతే ఆవిడ ఏదైనా మాట్లాడేసేసి పెద్ద గొడవ అయిపోతుంటుంది అని చెప్పేసి ఇమాన్యుల్ అది అది కంట్రోల్ చేస్తూ ఉంటాడనమాట అని చెప్తాడనమాట అందరికీ. ఆ తర్వాత కాసేపు రీతు డిమోన్ మాట్లాడుకుంటే డిమోన్ కూడా ఏదో చెప్పాడు. అప్పుడు నువ్వు మంచోడు కాదు అంటే ఆవిడకి బ్యాడ్ ఇంప్రెషన్ ఉందన్నమాట డిమోన్ మీద, సంజన గారికి. నువ్వు అందరు అమ్మాయిల్ని అలాగా అంటే ఎవరిని ట్రాక్లోకి దింపాలని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు, అందుకే నేను దూరం పెట్టానని చెప్పినట్టుగా చెప్పారు నిజంగానే అది. ఇంకా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారన్నమాట, సీక్రెట్ రూమ్లో ఉంటారు అది అని చెప్పుకుంటున్నారు. ఇందాక కొత్తగా ఈరోజు వచ్చేది శనివారం వచ్చేది నాగార్జున గారు వస్తారు కదండి, ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది. హరీష్ గారికి ఒక లాంగ్వేజ్లో ఒక మాట అన్నాడు కదా, లక్కరో ఏదో సంథింగ్ ఏదో అన్నాడు, అది దానికి అయిపోతుంది, శ్రీజాకి అయిపోతుంది. చూద్దామండి ఈరోజు. ఇప్పుడైతే నాగార్జున గారు చాలా బాగున్నారు, అందంగా కూడా ఉన్నారు. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం, రేపు చెప్దామండి ఆ విశేషాలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే కొత్త ఛానల్ అండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే మీకు కావాల్సిన వీడియోస్ అంటే మంచి అయిన వీడియోసేనండి. బిగ్ బాస్ అంటే మాకు ఎంటర్టైన్మెంట్, అందుకే మేము వీడియోస్ చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఎంటర్టైన్మెంట్లో చూసి ఆనందిస్తాం, అది కూడా మా అమ్మగారి కోసం చూస్తున్నాం అనమాట. ఏమనుకోకండి, ఉంటానండి.